ఏమ్మా 102 డిగ్రీలు ఉంది, ఎంత లేటుగా తీసుకొచ్చారే? అది మాత్రలు వేశాను, తగ్గుతుందనుకున్నాను. ఏమిటమ్మా చదువుకున్న దానివి నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా? లేదంకుల్, ఇంత పెద్ద హాస్పిటల్లో చేర్పిస్తే ఎక్కువగా ఖర్చు అవుతుందని. చూడమ్మా గాయత్రి, నేను నిన్న కూతురుగా అనుకుంటున్నాను, నువ్వెందుకు నన్ను పరాయవాణి అనుకుంటావు? అది కాదు అంకుల్. డోంట్ వరీ అమ్మా, జస్ట్ 2 డేస్ ట్రీట్మెంట్ నయమైపోతుంది. థ్యాంక్స్ అంకుల్. ఏమిటి డాక్టర్ మీరు అనేది? సంపాదించుకునే మార్గం. గాయత్రి చెల్లెలు వరలక్ష్మి కిడ్నీని ఎంపీ కూతురికి మార్చాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి మిమ్మల్ని నమ్ముకుంది. మరో మార్గం లేదు. 7 కోట్లు బ్యాంకులో లోన్ ఇప్పిస్తానని చెప్పారు. మనకు డబ్బేగా ముఖ్యం. నేను ఈ హాస్పిటల్ పెద్ద లెవెల్లో డెవలప్ చేయాలి. తను మీ అమ్మాయి ఫ్రెండ్ చెల్లెలు, మరి ఎవరైనా అయితే? ఫూలిష్గా మాట్లాడకయ్యా. ఎంపీ గారి కూతురికి ఎంత సీరియస్గా ఉంది. ఇవాళ రాత్రి ఎలాగైనా కిడ్నీ మార్చాల్సిందే. ఆ గాయత్రి అడిగితే 500 1000 ఇచ్చి కన్నీరు తుడుద్దాం. 6 గంటలకు ఆపరేషన్ ఏర్పాటు చేయి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రెడ్డు గురి తప్పలేదురా, గురి పెట్టలేదు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నా